ప్రస్తుతం అమెరికా ఇరాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు లక్షల మంది వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ నివాసం ఉంటున్నారు. మరోవైపు టూర్కి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా అక్కడ చిక్కుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనతోటి ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వేమూరి రవికుమార్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, గత 2 రోజుల నుంచి ఇరాన్ గల్ఫ్ దేశాలపైన దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ నుంచి గల్ఫ్ కంట్రీలో ఆల్మోస్ట్ 10 లక్షల మంది దాకా ఉన్నారండి. ఈ 2000 తర్వాత అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా ఉన్నాయని వెళ్ళారు. ఎక్కువ మంది కన్స్ట్రక్షన్, ఆయిల్ అండ్ గ్యాస్ టెక్నాలజీ రీజనబుల్గా వెల్ సెటిల్డ్ ఉన్నారు. ఈ 2 రోజుల నుంచి మట్టుకు ఇది చాలా కొత్తది వాళ్ళకు కూడా. ఎందుకంటే ఈ దేశాల్లో ఈ మధ్య కాలంలో మనం అమెరికా వెళ్ళి కువైట్లోను ఇరాక్లోను యుద్ధం చేసిన తర్వాత మళ్ళీ యుద్ధం అనేది చూడలేదు వీళ్ళు. ఎస్పెషల్లీ దుబాయ్, ఈ అబుదాబి, ఈ కంట్రీలో ఉన్న వాళ్ళకి అసలు యుద్ధం అనేది ఎప్పుడు తెలియదు. వాళ్ళ క్రైమే తెలియదు, యుద్ధం కాదు. సో అందుకని కొంచెం మొదట బాగా భయపడ్డారు. కానీ ఇప్పుడు మేము చూస్తుంది ఏంటంటే అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యి ఉన్న వాళ్ళకంటే విజిట్కి వెళ్ళి ఇరుక్కుపోయిన వాళ్ళు బాగా భయపడుతున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ రిలేటివ్స్తో అందరూ బాగానే మాట్లాడుతున్నారు, అందుకని వాళ్ళు భయపడట్లేదు. మాకు మ్యాక్సిమం ఫోన్ కాల్లో వస్తుంది ఎవరంటే వెళ్ళి ఎయిర్పోర్ట్లో ఇరుక్కుపోయిన వాళ్ళు, విజిట్కి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే ఈ మధ్యలో వేరే ఏదో బిజినెస్ కోసం వెళ్ళి అక్కడ దొరికిపోయిన వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ ఇద్దరు బాగా భయపడుతున్నారు. ఇప్పుడు అక్కడ చిక్కుకున్న వాళ్ళకి మీరు ఎటువంటి సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు? ఏ విధంగా మీరు వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉన్నారు? మీరు అన్నట్టు ఆ ధైర్యం చెప్పడం అనేదే ప్రైమరీది అండి. ఎందుకంటే అందరూ మొదట్లో భయపడినా కానీ మేము చెప్పామని అవసరం అయితే మేము హెల్ప్ చేస్తాము అంటే చాలామంది అన్నారు మా దగ్గర దాకా ఏమి రాలేదు. ఇప్పుడు మీరు న్యూస్లో చూసినా కానీ ఇరాన్ నిజంగా ఆ కంట్రీల మీద యుద్ధం చేయట్లేదు కదా. ఆ కంట్రీలో ఉన్న అమెరికా వాళ్ళ ఎంబసీలు వాటి మీద పడుతుంది అనమాట. వాళ్ళ స్థావరాలు ఏమంటే దాని మీద పడుతుంది. పొరపాటున అటు ఇటు 1-2 పడుతున్నాయి అన్నమాట. ఇరాన్లో వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు, ఈ ఉన్న దేశాల మీద మాకేం అగెన్స్ట్గా లేదు, వీఆర్ నాట్ డిక్లేరింగ్ వార్ ఆన్ దెమ్, కానీ దాంట్లో ఉన్న అమెరికన్ ఏజెన్సీస్ మీద మటుకు మేము పడతామని. పక్కన కొలాటరల్ డ్యామేజ్ అనమాట, మన వాళ్ళు కూడా కొంచెం పడుతుంది. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 10 లక్షల మంది పైన ఉన్నారు కదా. మనం వెనక్కి తీసుకొద్దాం అనుకున్నా కానీ ఇది ఫిజికల్గా వీలయ్యే పరిస్థితి కూడా లేదు. కానీ అంత అవసరం కూడా లేదనిపిస్తుంది ఇప్పట్లో. మా మినిస్టర్ గారు 2 సార్లు మాట్లాడారు. తర్వాత మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు క్లోజ్గా ఎగ్జామిన్ చేస్తున్నారు. కానీ ఈ ఎయిర్పోర్ట్లలోనూ విజిట్కి వెళ్ళి ఇరుక్కుపోయిన వాళ్ళకి మట్టుకు ఏదో ఒకటి చేయాల్సిందే మనం. అందుకని వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇస్తున్నాము. ఇవాళ పొద్దునుంచి మస్కట్ నుంచి కొచ్చి వచ్చే ఫ్లైట్లు ఆపరేట్ అవుతున్నాయి బాగానే. అందుకని దుబాయ్లో కానీ అబుదాబీలో కానీ ఉన్న వాళ్ళని ట్యాక్సీ కానీ రైలు కానీ ఏదైనా తీసుకుని మస్కట్ వెళ్ళి అక్కడి నుంచి వచ్చేస్తే రావాలనుకుంటే వచ్చేయమని చెప్తున్నాము. రెండో ఆప్షన్ ఏంటంటే మాకు దగ్గర 120 మంది కోఆర్డినేటర్లు ఉన్నారు ఈ జీసీసీ కంట్రీస్లో, బాగా యాక్టివ్గా పనిచేస్తారు. ఎస్పెషల్లీ పార్టీ అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు వీళ్ళు, తెలుగుదేశం పార్టీ అంటే. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇట్లా భయపడేవాళ్ళు ఎవరన్నా ఎయిర్పోర్ట్లో కానీ హోటల్లో కానీ ఒక్కళ్ళే ఉంటున్నారని భయం వేస్తే వాళ్ళు మేము ఇంటికి తీసుకెళ్తాము, మేము చూసుకుంటాము, మీరేం భయపడద్దని చెప్తున్నారు అనమాట. అది కన్వే చేస్తాం. మనకు ఒక హాట్ లైన్ ఉందండి ఏపీఎన్ఆర్టీకి, దానికి ఎవరైనా ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. అంటే పర్యాటకులే ప్రధానంగా ఇప్పుడు గందరగోళంలో నెలకొన్న పరిస్థితి. వాళ్ళకి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఎక్కడ ఏముంటుంది అనేటువంటిది కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించటం, అదేవిధంగా ఈ గందరగోళం సద్దుమణిగే వరకు వాళ్ళకి సౌకర్యాలు, ఆహారము, వసతి సౌకర్యాలు ఏ విధంగా ప్రభుత్వం నుంచి మీరు ఏపీఎన్ఆర్టీఎస్ నుంచి కల్పిస్తుంది? అంటే ఆహారం, వసతి మోస్ట్లీ ఎయిర్లైన్స్ వాళ్ళు చూసుకుంటున్నారండి. మా దుబాయ్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకున్న సిస్టమ్స్కి అపరెంట్లీ దే ఆర్ హ్యాండ్లింగ్ ఇట్ వెరీ వెల్. అంటే ఇరుక్కున్న వాళ్ళు కూడా వాళ్ళే హోటల్లో బుక్ చేసేస్తున్నారంట, అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు. 1 ప్రాబ్లం ఉంటే మా కోఆర్డినేటర్లు చూసుకుంటున్నారు దాన్ని. ఇట్లా ఇరుక్కుని మీ బంధువులు ఎవరన్నా అక్కడ ఉంటే కనుక మా హాట్లైన్ నెంబర్స్ ఉంటాయండి, ఆ హాట్లైన్కి చేస్తే మేము గైడ్ చేస్తాము. లేదంటే ఇంకా ఈజియెస్ట్ ఏంటంటే మీరు apnrts.comకి వెళ్తే దాంట్లో మా లోకల్ కోఆర్డినేటర్ల నెంబర్లు కూడా ఉంటాయి. అంటే మాకు ఇక్కడికి చేయకుండా డైరెక్ట్గా మీరే కోఆర్డినేటర్ కూడా ఫోన్ చేయొచ్చు.
అందరు కోఆర్డినేటర్ని అలర్ట్ చేశాము. సో వాళ్ళందరూ మీకు ఏం అవసరం ఉన్నా కానీ హెల్ప్ చేసి పెడతారు. అంటే ప్రస్తుతం బహ్రెయిన్లో పైన కొంచెం ఎక్కువ దాడి జరిగిందని చెప్తున్నారు. అక్కడ కొద్దిగా ఉన్నటువంటి వాళ్ళు భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఉంది. అక్కడ ఎటువంటి ఫోకస్ పెడుతూ ఉన్నారు, ఏం చేయబోతుంది? అంటే బహ్రెయిన్ మామూలుగానే చిన్న దేశం అండి. దాంట్లో ఈ అమెరికన్ ఏరియా ఒకటి ఉంది కంటోన్మెంట్ లాగా, దాని మీద పడినాయి. మన వాళ్ళు కొంతమంది ఉన్నారు దాంట్లో. మన అక్కడ ఉన్న తెలుగు వాళ్ళంతా అది ఖాళీ చేసేసి బయట ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఇరాన్లో తీవ్ర గందరగోళం నెలకొంది. అంటే చాలా అక్కడ బాంబింగ్స్ ఇవన్నీ చాలా రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఈ తెలుగు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళతో మీరు కమ్యూనికేట్ చేయడానికి ఏదైనా అవకాశాలు అసలు ఉన్నాయా? ఎట్లా ఉంటుంది మరి? నిన్న మొన్న అయితే ఇరాన్లో కమ్యూనికేట్ చేయడం కొన్ని కష్టంగా ఉందండి. ఆ మధ్య అల్లర్లు జరిగినాయి కదా గవర్నమెంట్కి అగెన్స్ట్గా. అప్పుడు కొంతమందితో మాట్లాడాము. వాళ్ళనేది ఇండియన్స్ మీదకైతే వాళ్ళు ఏం రావట్లేదంట. వాళ్ళ పిల్లలు వాళ్ళ గవర్నమెంట్ కొట్టుకుంటున్నారు. కానీ ఏదైనా కానీ కొంచెం అప్రెసివ్ గవర్నమెంట్ ఉంటే దాని మీద అప్పుడప్పుడు ఇది జరగటము, ప్రజలు ఎదురు తిరగటం జరుగుతూనే ఉంటుంది. అంటే ఇటు ప్రభుత్వం తరపు నుంచి అక్కడ ఉన్నటువంటి ఎంబసీలతోటి ఎటువంటి సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు? వాళ్ళకి ధైర్యాన్ని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ధైర్యాన్ని ఏ విధంగా ఇస్తూ ఉన్నారు? మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇస్ వెరీ యాక్టివ్ మోడీ గారి గవర్నమెంట్లో. అందుకని వాళ్ళు ఎవ్రీ మినిట్ దే కీప్ అప్డేటింగ్ అనమాట. సో వాళ్ళ లైన్స్ ఓపెన్గానే ఉంటాయి. లోకల్గా ఉన్న వాళ్ళ ప్రాబ్లం కాకుండా మన పరామర్శలు ఎందుకని మేము ఎంబసీలతో అంత యాక్టివ్గా పెట్టలేదు. వాళ్ళే సర్క్యులేట్ చేస్తున్నారు వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా. ఇవాళ పొద్దున మోడీ గారు కూడా ఉన్నారు కదా, ఏమాత్రం ప్రాబ్లం వచ్చినా ఉన్న అఫీషియల్స్ అందరూ మీరు లోకల్గా ఉన్న జనాలకు హెల్ప్ చేయండి అని మన వాళ్ళ సర్వీసులు కూడా వాడుకుంటాం అవసరం వస్తే. కెమెరామెన్ సోమేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, తాడేపల్లి నుంచి.